ఏంది ఏం జరుగుతుంది అసలు బీఆర్ఎస్ పార్టీలో? మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఫుల్ నజరు పెట్టింది బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది, అక్కడ జరిగే పరిణామాలు ఇటు పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ఏమన్నా పనికొస్తాయా, అక్కడి నుంచి ఉన్న లీడర్లను కావచ్చు, కవిత విషయంలో ఇంకేమైనా లీకులు దొరికితే బీఆర్ఎస్ పార్టీని బలహీనం చేయడానికి ఏమైనా ఉపయోగం ఉందా, ఏమైనా అవకాశం ఉందా, ఆ లీకుల వల్ల మనకేమైనా ఉపయోగం ఉందా అది ఆలోచిస్తూ ఉన్నాయి. మరోవైపు కొత్త పార్టీకి సంబంధించి ఆమె కవిత ఏమనుకుంటుంది, అసలు పార్టీ పెడుతుందా? కేసీఆరే మా లీడర్ అని చెప్తున్నప్పటికీ కూడా పార్టీలో నాకు అన్యాయం జరిగింది, నరకం అనుభవించిన దయ్యాలున్నాయి, నన్ను మా తండ్రిని కేసీఆర్ను పార్టీ చీఫ్ను కలవనిస్తలేరు అని చెప్పేసి ఆమె వరుసగా కామెంట్లు చేస్తూ ఉంది. మీడియాతో జరిగిన చిట్ చాట్లో మాట్లాడుతూ ఉన్నారు. మరి దాని వెనకాల నిజానిజాలు ఎంత? ఇది ఇట్లా ఉంటే హరీష్ రావు ఈటెల నిన్న ఫామ్ హౌస్లో రహస్యంగా మీన్స్ కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు. ఏదైతే ఎల్లుండి 5 తారీఖు నాడు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉంది కేసీఆర్, హరీష్ రావు, ఈటెల. దీనికి సంబంధించి ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి కమిషన్ ముందు, కమిషన్ అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలి అనే విషయంలోనే మాట్లాడారా, లేక ఇంకేమైనా రహస్యంగా మాట్లాడుకున్న అంశాలు ఉన్నాయా? ఎందుకంటే ఇప్పటికే ఈటెల మీద బీజేపీ కొంత నమ్మనట్టు, చూసినట్టు, ఉన్నట్టు ఉంది. ఎందుకంటే ఈటెల కేసీఆర్ అనేది ఒక గట్టి దృఢమైన బంధం ఉండేది వాళ్ళ మధ్యలో. రకరకాల ఆరోపణలు కావచ్చు, కారణాలు ఏమైనా కావచ్చు, ఆయన కారు పార్టీలోంచి బయటకు వచ్చిండు, కొన్ని రోజులు ఖాళీగా ఉన్నాడు. వీళ్ళంతా తొందరగా అంటే అవినీతి ఆరోపణలు అవన్నీ సరికి సెల్ఫ్ దాని ఏమంటారు కాపాడుకోవడానిక ఇంకేందా బీజేపీ పార్టీలో చేరిన తర్వాత మరి ఈ క్రమంలో కొంతకాలంగా చూస్తే బీజేపీ పార్టీ పగ్గాలు, రాష్ట్ర పార్టీ పగ్గాలే ఈటెలకు ఇస్తారు. బీసీల సంబంధించి ఆ కోణంలో ఈటెల పేరు ప్రస్తావనకు వచ్చింది. మరి ఈ క్రమంలో హరీష్ రావు, ఈటెల ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం వెనకాల మతలబ్ ఏంది, ఏం మాట్లాడుకున్నారు అనే దాని మీద కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మరోవైపు ఇలా ఏదైతే మొదటి నుంచి వ్యతిరేకత వస్తూ ఉన్నదో, మొన్న నా పట్ల మిస్బిహేవ్ చేసిరని చెప్పేసి మిస్ ఇంగ్లాండు, ఈ మిస్ వరల్డ్ పోటీల మీద బాంబు పేల్చి మధ్యలోంచే డ్రాప్అవుట్ అయ్యి వెళ్ళిపోయిందో, ఆ మిస్ వరల్డ్ ఈరోజు ఫైనల్స్ ఎవరిని విజేతగా, ప్రపంచ సుందరిగా ఎవరిని ప్రకటించబోతున్నారో ఈరోజు సాయంత్రం వరకు తేలబోతూ ఉంది. మరోవైపు 10 ఏళ్లుగా సినిమా అవార్డులు లేవు తెలంగాణలో. గద్దర్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి గద్దర్ సినిమా అవార్డులను ప్రకటించారు. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈరోజు హెడ్లైన్స్ ఏందో చూద్దాం. ముందుగా తొలి వెలుగులో చూస్తే దయ్యాలతోనే సమస్య, కేసీఆర్ను కలవనీయలేదు, అందుకే లేఖ రాసిన, 10 ఏళ్లుగా ఆవేదన చెందుతున్నా, బీఆర్ఎస్ కోసమే నా తాపత్రయం, మరోసారి ఎమ్మెల్సీ కవిత సంచలనం, మంచిర్యాల జిల్లాలో సడన్ టూర్, పర్యటనకు బీఆర్ఎస్ నేతలు దూరం, జాగృతి నేతలను మాత్రమే కలిసిన కవిత. ఇక ఇంకో బ్రేకింగ్ న్యూస్లా చూడొచ్చు. కేటీఆర్కు షాక్ అంట, హరీష్ రావుకు ప్రమోషన్ అంట, వర్కింగ్ ప్రెసిడెంట్ చేసే ఛాన్స్, కవిత వ్యవహారంతో పార్టీలో కలకలం, ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై కేసీఆర్ సీరియస్ అయిందంట. ఏం చేయాలన్న దాని మీద ముఖ్య నేతలతోటి చర్చలు చేసినట్టు ఇప్పటికే పార్టీకి డ్యామేజ్ జరిగిందని చెప్పేసి నేతలు ఫీడ్బ్యాక్ ఇచ్చారంట. కవితను బుజ్జగించాలి అని చెప్పేసి సూచన చేస్తే త్వరలో కీలక నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్ తాత్కాలికంగా కేటీఆర్ను పక్కన పెట్టే ప్లాన్, కేటీఆర్ ప్లేస్లో హరీష్కు పగ్గాలు ఇచ్చే ఛాన్స్. ఇటీవల కేసీఆర్తో హరీష్ వరుస 1-to-1 భేటీలు, ఉత్కంఠ రేపుతున్న బీఆర్ఎస్లో పరిణామాలు చూద్దాం, మాట్లాడుకుందాం డీటెయిల్గా. బండి సంజయ్ కుట్ర, కరీంనగర్ నుంచి నాపై వార్, రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు, బండికి సన్నిహితుడుగా రాజాసింగ్పై ముద్ర, సడన్గా ఏమైందని పార్టీ వర్గాల ఆశ్చర్యం, హాట్ టాపిక్గా మారిన ఎమ్మెల్యే తాజా కామెంట్స్. ఇక వరంగల్లో 2 టెర్రరిస్టులను అరెస్ట్ చేసిర్రు. విజయనగరం ఉగ్ర కుట్ర కేసుతో లింక్ ఉందంట వాళ్ళకి. సిరాజ్ గ్రూప్లో మెంబర్లుగా డౌట్ పడుతున్నారు. గ్రూప్లో మొత్తం 20 మంది టెర్రరిస్టులు ఉన్నారట. మిగిలిన వారి కోసం పోలీసులు గాలింపు చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్త వాళ్ళకి ఎంత నెట్వర్క్ ఉంది, ఎక్కడెక్కడ పేర్లకు ప్లాన్ చేశారనే దాని మీద కూడా ఫోకస్ చేసి దానికి సంబంధించి ఇది చేస్తూ ఉన్నారు. ఫేస్బుక్ ఫేక్ లవ్, ప్రేమ పేరుతో చీటింగ్, యువతిని ఇంటికి పిలిచిన ప్రియుడు మత్తుమంది ఇచ్చి లైంగిక దాడి, వీడియోలు తీసి బ్లాక్మెయిల్, 20 లక్షలు వసూలు, విసిగిపోయి పోలీసులకు కంప్లైంట్ చేసిందట యువతి. ఫ్రెండ్ను కొట్టి చంపిండు. రాజేంద్రనగర్లో డబ్బుల విషయంలో ఇద్దరు దోస్తుల మధ్యలో జరిగిన గొడవ వల్ల ఒక ప్రాణం పోయింది, కొట్టి చంపిండట. వానలే వాడలు 2 రోజులు ఫుల్ రెయిన్స్, భారీ వర్షాలకు ఛాన్స్, పలు జిల్లాలకు
ఆరెంజ్ అలర్ట్ వాతావరణ శాఖ ఇప్పటికే ఇచ్చింది. సో ఈ 2 రోజులు వర్షాలు ఉంటాయంటే భారీ వర్షాలు చూసుకోండి. మరి ఇక ఈనాడులో చూస్తే నేల తల్లికి సూక్ష్మ బహుమతి, అతిగా పురుగుల మందు వాడకంతో పొలాల్లో పేరుకుపోయిన విషయాలకు సూక్ష్మజీవులు విరుగడ కానున్నాయంట. సారంగోలిపోయిన భూములకు జవజీవాలను ఇవ్వనున్నాయంటే హైదరాబాద్లో ఓయూ మైక్రోబయాలజీ ఈ దిశగా కొన్ని పరిశోధనలు చేసింది. ఇక లోకల్ సరుకు బ్రాండెడ్ ముసుగు, ప్రధాన కంపెనీల పేర్లను తలపించేలా విద్యుత్ ఉపకరణలు, మార్కెట్లో విచ్చలవిడిగా స్థానిక తయారీ పరికరాల విక్రయం, అక్షరాలు మార్చి ధరతో ఏమార్చి, కొద్ది కాలానికే వైఫల్యం, విద్యుదాఘాతంతో ప్రమాదాలు. రాష్ట్రంలో ఏడాదికి సుమారు 600 మంది చచ్చిపోతున్నారు. సేమ్ అట్నే ఉంటుంది, కలరు డిజైన్ అట్నే ఉంటుంది, ఒక్క అక్షరం అటు ఇటు చేస్తారు, సేమ్ అదే బ్రాండ్ లెక్క కనిపిస్తుంది, మొత్తం నకిలీ ఫేక్ ఉంటుంది. ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన పరికరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్రంలో పెద్ద ఫేకు ఏమంటారు లోకల్ సరుకు లోకల్గా తయారు చేసి బ్రాండెడ్ పేర్లు పెట్టి అమ్ముతూ ఉంటారు. దానికి సంబంధించి కొంచెం ఇప్పటికే ఏడాదికి 600 మంది చచ్చిపోతుంటారు ఆ ఎలక్ట్రిక్ సంబంధించిన వాటి దానివల్ల. జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఒక వార్త చూడవచ్చు. డీటెయిల్స్గా మాట్లాడుకుందాం. ఇక ప్రపంచ సుందరి ఎవరో నేడు హైటెక్స్ వేదికగా మిస్ వరల్డ్ ఫైనల్, టాప్ 40లో మిస్ ఇండియా నందిని గుప్తా, భారీ ఏర్పాట్లు, బాలీవుడ్ తారల ప్రదర్శనలు. ఇక ఎన్టీఆర్ జాతీయ సినీ పురస్కారం బాలకృష్ణకు, విజయ్ దేవరకొండకు కాంతారావు అవార్డు. 2014 నుంచి 2023 వరకు ఏడాదికి 3 చొప్పున ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసినాడు. ఉత్తమ చిత్రానికి 10 లక్షలు, ఒక బంగారు జ్ఞాపిక. గద్దర్ సినీ అవార్డుల ప్రకటన. ఇక కాళేశ్వరం నివేదిక వచ్చాక అన్నీ బయట పెడతాం, అవినీతి పరులకు భూబకాసురులకు శిక్ష తప్పదని చెప్పేసి పొంగిలేటి నిన్న మీడియాతో మాట్లాడిన చిట్చాట్లో ఒక సంచలన కామెంట్ చేసిండు. ఇక కిషన్ రెడ్డి అంటాడు పసలేని ఆరోపణలపై స్పందించను అని. భాజపాలో బారాస విలీనం అంటూ కవిత చేసిన వ్యాఖ్యల మీద కిషన్ రెడ్డి అన్నాడు అదొక ఫ్యామిలీ డ్రామా, మేము పాత్రధారులం కాదలుచుకోలేదు కేసీఆర్ ఫ్యామిలీ డ్రామాలో అని చెప్పేసి కిషన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఇక పార్టీలో 10 ఏళ్ళు ఎంతో ఆవేదన అనుభవించా, నా లేఖను బహిర్గతం చేసిన వారికి అది అంతర్గత విషయమని తెలియదా, కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదు, భాజపాతో జతగట్టే పార్టీలకు భవిష్యత్తు ఉండదని చెప్పేసి ఎమ్మెల్సీ కవిత ఇంకొక బాంబు వెలిచింది. ఇక కొర్రీలతో రణం, తర్వాతే విద్యా రుణం, అమెరికాలో చదువులు వీసాలపై ట్రంప్ ఆంక్షలు, దేశీయంగా బ్యాంకుల అనధికారిక నిబంధనలు, లక్ష్యంలో 25% మంజూరు చేయని వైనం, తిరిగి విసిపోతున్న విద్యార్థులు. ఇక అమెరికా పోవాలనేది కళ, ఒకప్పుడు అమెరికాలో చదువుకోవాలి ఇదని ఉండేది, ఇప్పుడు ట్రంప్ వచ్చినాక ఇక అమెరికా పోవాలంటేనే భయపడతాడు చేస్తున్నాడు. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే 8.5 కోట్ల నగదు, 1770 వజ్రాల కిరీటం, ప్రపంచ సుందరికి అందే నజరానాలు, ఏడాది పాటు ఉచితంగా ప్రపంచ యాత్ర, ప్రకటనలు, సినిమాల్లో అవకాశాలు మరెన్నో. ప్రస్తుతం పోటీలో 40 మంది. ప్రపంచ దృష్టి అంతా హైదరాబాద్ పైనే. 150కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం. హైటెక్స్లో 4000 మంది వీక్షించేలా ఏర్పాట్లు. భారత్ గెలిస్తే అత్యధిక టైటిల్ విజేతగా రికార్డు కొడుతుందట. కేసీఆర్ ఈటెల పాత బంధం చిగురించింది. షామీర్పేట ఫామ్ హౌస్లో ఈటెలతో హరీష్ భేటీ, అక్కడి నుంచే కేసీఆర్తో ఫోన్లో మాటామంతి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తథ్యం అని చెప్పేసి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ అంటే నిన్న మంచిర్యాల జిల్లాలో పర్యటించారు ఎమ్మెల్సీ కవిత. ఆమె అన్నది ఏమని, కమలంతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదు, పొత్తు ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకిస్తా, పార్టీని కాపాడుకోవాలనే కేసీఆర్కు లేఖ రాసిన, అవకాశం వచ్చినా నాన్నను కలవలేకపోయా, ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం దుశ్చర్యలు చేస్తుంది, ఎన్కౌంటర్లో మరలించిన నంబాల మృతదేహాన్ని ఇచ్చే సంస్కారం లేని పార్టీ బీజేపీ, కాంగ్రెస్ దళిత వ్యతిరేకి, రేవంత్ రెడ్డి కూడా దళిత వ్యతిరేకినట, అందువల్లే బట్టి ఎంపీ వంశీలకు అవమానాలు జరుగుతున్నాయని చెప్పేసి విలేకరులతో మంచిర్యాలలో మాట్లాడిన కవిత అన్నది. ఆమె నిన్న మంచిర్యాల పర్యటనలో ఒక్క బీఆర్ఎస్ నేత కూడా లేడు, మొత్తం జాగృతి వాళ్ళే ఉన్నారు. బాయ్కాట్, కవితకు దూరంగా క్యాడర్, ఆమె వ్యాఖ్యలపై స్పందించవద్దు, కార్యక్రమాల్లో పాల్గొనవద్దు, బీఆర్ఎస్ నేతలకు ఆదేశాలు. కవిత పర్యటనపై సొంత మీడియాతో అధిష్టానం నిఘా, ఆమె ఎవరితో సంప్రదింపులు జరుపుతున్నారనే దానిపై ఆరా. కవిత తీరుతో కేసీఆర్ నారాజ్ అవుతుందంటే అధినేత నుంచి క్షేత్రస్థాయి వరకు పార్టీలో అందరూ మౌనంగా ఉండాలని చెప్పేసి అన్నట్టుగా బీజేపీతో బీఆర్ఎస్ విలీనము పొత్తు అనే దాని మీద రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి
కిషన్ రెడ్డి స్పందించిండు. బీజేపీలో విలీనంపై కేసీఆరే జవాబు చెప్పాలి. కవిత వ్యాఖ్యలకు ఉన్న విలువ ఏంటి? వాళ్ళది ఆస్తులు, అధికారము, పదవుల కొట్లాట. డాడీ, డాటర్, సిస్టర్, బ్రదర్ ఫ్యామిలీ డ్రామా. అందులో మేము పాత్రధారులం కాబోము. సింధూర్పై బడేమియా రాహుల్ మాటలకు చోటేమియా రేవంత్ వత్తాసు పలుకుతుందని చెప్పేసి ఆయన ఇంకో కామెంట్ చేసిండు. ఇక సంపన్నుల చేతుల్లో అసైన్డ్ భూములుంటే స్వాధీనం చేసుకుంటాం. పేదల అసైన్డ్ భూములను వారసులకు బదిలీ చేసే వెసులుబాటు కల్పిస్తున్నాం. జూన్ 3 నుంచి 18 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారట. మంత్రి పొంగిలేటి చెప్పింది. అసైన్డ్ భూములు గతంలో వారసత్వంగా బదలాయించుకునే అవకాశం లేకుండేది, ఇప్పుడు ఆ అవకాశం ఇస్తామని చెప్పేసి కూడా ఆయన అన్నాడు. ఇక బాలకృష్ణకు ఎన్టీఆర్ జాతీయ అవార్డు, విజయ్ దేవరకొండకు కాంతారావు పురస్కారం, పైడి జయరాజ్ అవార్డుకు ఎంపికైన మణిరత్నం, ప్రజాకవి కాళోజీ చిత్రానికి స్పెషల్ జ్యూరీ పురస్కారం, ఏడాదికి 3 చొప్పున 10 ఏళ్ల అవార్డులు ఒకటేసారి ప్రకటించిన జ్యూరీ చైర్మన్ మురళీమోహన్. ఏపీలోనూ అవార్డులు ఇవ్వాలన్నాడంట ఆయన. ఇక ఆర్ఆర్ఆర్పై ముఖ్యమంత్రి సమీక్ష, RRR మీద ఆయన సమీక్ష ఏర్పాటు చేసిండు. దక్షిణ భాగం అలైన్మెంట్ పరిశీలన చేసిరట. హ్యామ్ రోడ్లు, హైదరాబాదు, మంచిర్యాల గ్రీన్ఫీల్డ్ రహదారులపైన ఆరా తీసిండు. అధికారులకు కొన్ని సూచనలు చేసినట్టుగా. ఈడీ అధికారిని అరెస్టు చేసిన సిబిఐ 20 లక్షల లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారట. ఒడిశాలో ఘటన. నిందితుడు ఈడీ డిప్యూటీ డైరెక్టర్. ఎవడైనా అవినీతి చేస్తే, దొంగ లెక్కలు పెడితే, అక్రమాస్తులు ఉంటే ఎంత అవినీతి చేసిరు, ఏం చేస్తారనే సంబంధించిన దాడులు చేసి, విచారణ చేసి, ఎంక్వైరీలు చేసి, వాళ్ళు చేసిన అవినీతి అంతా బయట పెట్టి బట్టబయలు చేసే డిపార్ట్మెంటే ఈడీ. అసలు ఈడీ డిప్యూటీ డైరెక్టరే 20 లక్షల లంచం తీసుకుంటుంటే సిబిఐకి పట్టుబడ్డాడు. చక్కగా అరెస్ట్ చేసి 14 రోజులు తీసుకుపోయి జ్యుడిషియల్ కస్టడీలా విధించారు ఒడిశాలో. ఇక అటు సిబిఐలు రాగానే కిటికీ నుంచి 500 నోట్లు అన్నీ రప్పరాపిట్లా పడేసినట్టు. మొత్తం కిటికీ నుంచి కరెన్సీ వర్షం. విజిలెన్స్ దాడికి భయపడి నోట్ల కట్టలు బయటకు విసిరేసిన ఒడిశా ఇంజనీర్. ఈయనది వేరే కథ. చూద్దాం మొత్తం డీటెయిల్స్. లక్షలు జనాల కాడ పనులు చేస్తామని ఇలా లంచాలు తీసుకోవాలి. ఇట్లా సిబిఐ వాళ్ళు, విజిలెన్స్ వాళ్ళు, ఏసీబీ వాళ్ళు వచ్చినప్పుడు కిటికీలకి వెళ్ళి, తలుపులకి వెళ్ళి, బాత్రూమ్లకి వెళ్ళి బయటకు వదిలేయాలి. మొన్న ఒక ఆయన లాయర్ ఇంట్లో దాన్ని ఏమంటారు, న్యాయమూర్తి ఇంట్లో కూడా నోట్ల కట్టలు కాలిపోయి కొన్ని నోట్ల కట్టలు బస్తాలు బయటపడ్డాయి. అధిక వడ్డీ ఆశ చూపి 150 కోట్లకు టోపీ. 16 నెలల్లో సొమ్ము డబ్బులు అంటూ 1530 మంది నుంచి డిపాజిట్లు వసూలు చేసిరట. తిరిగి చెల్లించని పెంగ్విన్ సెక్యూరిటీ సర్వీసెస్. జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదు. నిర్వాహకుల్లో ఒకరి అరెస్ట్, పరారీలో మరొకరు. గిట్లా ఉంటుంది. ఇక జనాలకు కూడా ఆశ ఎక్కువ. 16 నెలల సొమ్ము డబ్బులు అంటే 1000 రూపాయలు కడితే 2000 అవుతాయి, 1,00,000 కడితే 2 లక్షలు అవుతాయి, 1 కోటి రూపాయలు కడితే 2 కోట్లు అవుతాయి. 16 నెలలు మీరేం చేయకుండామే అని ఆశ పెట్టినందుకు 1530 మంది నుంచి 150 కోట్లు వసూలు చేసినట్టు తెలియకలుడు. గోదావరి కావేరీ అనుసంధానంపై మళ్ళీ ఫోకస్. జూన్ 24న సిడబ్ల్యూసి నదుల అనుసంధాన టాస్క్ ఫోర్స్ భేటీ. బొల్లాపల్లి నుంచి అనుసంధానానికి ఏపీ పట్టు సగం వాటా కేటాయించాలని చెప్పేసి తెలంగాణ అడుగుతుంది. ఇక పోలవరం బ్యాక్ వాటర్ ముంపుపై సర్వే. 6 నదుల ప్రవాహంపై సర్వే జరపాలని చెప్పేసి సిడబ్ల్యూసి నిర్వహించింది. ఖర్చు మొత్తం పోలవరం ప్రాజెక్టు అథారిటీ పెట్టుకోవాలని చెప్పేసి. ఇక దాబా హోటళ్లలో మత్తిస్తున్నారట. షాద్నగర్ మార్వాడి దాబాలో గుట్టుగా డ్రగ్స్ అమ్ముతున్నారట. 3 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేసిరు. బ్రహ్మోస్తో పాక్కు నిద్రలేని రాత్రులు. ఉగ్ర వైమానిక స్థావరాల్ని ధ్వంసం చేసిన క్షిపణులు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు. ఉగ్రవాద పాము మళ్ళీ పడగ విప్పితే తొక్కేస్తాం. బీహార్, యూపీ పర్యటనలో ప్రధాని మోడీ. మళ్ళీ విప్పుడేందే, మొత్తానికి ఎక్కడికక్కడ తొక్కేసేది ఉండే, ఆ మధ్యలో ఆపకుండా. కాళేశ్వరం ప్రయోజనాలు వివరిద్దాం. కమిషన్ ఎదురుడే చెప్పేందుకు కేసీఆర్ సన్నద్ధం. మరోసారి బీఆర్ఎస్ చీఫ్తో హరీష్ భేటీ. ఫామ్ హౌస్లో 5 గంటల పాటు చర్చ. తెలంగాణ భవన్లో కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న హరీష్. కవిత పరిణామాలపైన కేసీఆర్ ఆరా. అంటే ఏం తప్పదేం, కాళేశ్వరం కమిషన్ ముందు పోతే ఏం చెప్దాం, ఏం మాట్లాడదాం, నువ్వు ఒక తిరిగా నేను ఒక తిరిగా చెప్పుడు కాదు, ఇద్దరం ఒకటే మాట చెప్పాలి అని చెప్పేసి నిన్న 5 గంటల పాటు ఫామ్ హౌస్లో కేసీఆర్, హరీష్ రావు మాట్లాడుకున్నారట. ఇక డాడీ సైలెంట్. కవిత వ్యాఖ్యలపై మౌనం వీడని కేసీఆర్. ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తున్నా నో రెస్పాన్స్. అయోమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు. కేసీఆర్, కేటీఆర్ను కాదని నోరు విప్పని సీనియర్లు.
ఫామ్ హౌస్లో కేసీఆర్తో మళ్ళీ హరీష్ మంతనాలు, కాళేశ్వరం కమిషన్ విచారణ, కవిత ఎపిసోడ్ పైన చర్చ చేసుకున్నారట. ఇక అది అట్లుంటే వెనక్కి తగ్గని కవిత రెండో రోజు కూడా అవే కామెంట్లు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ఒప్పుకోనని వ్యాఖ్య. మంచిర్యాల పర్యటనలో బీఆర్ఎస్ క్యాడర్కు దూరం. ఒక్క బీఆర్ఎస్ వాళ్ళు లేకుండా నిన్న కవిత మంచిర్యాల పర్యటన సాగింది. ఈ అందాల కిరీటం ఎవరికో నేడే మిస్వరలు గ్రాండ్ ఫినాలే ఐటెక్స్ల వేడుకలకు పూర్తి. క్వార్టర్ ఫైనల్కు 40 మంది ఎంపిక. అందులో ఇండియా నుంచి నందిని గుప్తా కూడా ఉంది. గెలిచిన వాళ్ళకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కిరీటం పెడతారు. ఇక అదంతా ఒక ఫ్యామిలీ డ్రామా. బీఆర్ఎస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని చెప్పేసి ఘాటు కామెంటరీ చేసిండు కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఈ హరీష్ ఈటల భేటీ వెనుక మతలబ్ ఏంటి? కాళేశ్వరం నోటీసులు వచ్చాక వాళ్ళిద్దరూ ఫామ్ హౌస్లో కలిశారు. అక్కడి నుంచో కేసీఆర్తో మాట్లాడారు. కమిషన్ ముందు ఒకే ఆన్సర్ చెప్పాలని డిసైడ్ అయ్యారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి టైం దగ్గర పడింది. కవిత వ్యాఖ్యలపై కేసీఆర్ కేటీఆర్ స్పందించాలి అని చెప్పేసి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ అన్నాడు. విజయ్ దేవరకొండకు కాంతారావు అవార్డు. ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు కేటీఆర్ లిస్ట్ ఇవ్వలేదు. అక్కడ అధికారులతో లిస్టు తయారు చేపిస్తున్నామని చెప్పేసి మంత్రి పొంగిలేటి అన్నాడు. మామూలుగా అధికార పార్టీ వాళ్ళు, అధికార పక్షం ఎమ్మెల్యేలు, అధికార పక్షం నాయకులు చెప్పిన వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు అనే దాని మీద వచ్చిన విమర్శకు పొంగిలేటి సమాధానం చెప్పిండు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి ఆయన ఒక ప్రకటన చేసిండు. జూన్ 2 విడుదల. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వరుసగా కొత్త స్కీములు, ప్రోగ్రాంలు ప్రారంభం చేయబోతూ ఉన్నదట రాష్ట్ర ప్రభుత్వం. మిషన్ 26 డేస్ పేరుతో చర్యలు వేగవంతం చేసిన సర్కార్. రాజీవ్ యువ వికాసం శాంక్షన్ లెటర్ల పంపిణీ. మొదటి వారంలో ఇందిరమ్మ ఇండ్లకు ప్రారంభోత్సవం. రైతు భరోసా, పెండింగ్ నిధుల చెల్లింపుకు నిర్ణయం. 3వ తేదీన షురూ కానున్న రెవెన్యూ సదస్సులు. గ్రామాలకు కొత్త జీపీఓలు, ఉద్యోగుల డిమాండ్లపైన కూడా ప్రకటన చేస్తారట. ఎమ్మెల్యేలు ఫీల్డ్లోనే ఉండాలని చెప్పేసి సీఎం ఆదేశాలు చేసిండు. కిటికీ నుంచి నోట్ల వర్షం. విజిలెన్స్ నుంచి తప్పించుకునేందుకు బ్లాక్ మనీ బయటకు విసిరిన ఒడిశా ఇంజనీర్ 2 కోట్లకు పైగా స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్పై ముంబై విక్టరీ. ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ ఎలిమినేట్ చేస్తూ ముంబై టీం క్వాలిఫైర్ 2కు అర్హత సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 228 స్కోర్ కొడితే రోహిత్ శర్మ 50 బాల్స్లో 81 రన్స్ వేసిండ్రు. ఓవర్లన్నీ ఆడి 208 రన్స్ చేసి గుజరాత్ ఓడిపోయింది, ఇంటికి పోయింది. యంగ్ అథ్లెట్లో నందినికి గోల్డ్ మెడల్ వచ్చిందంట. ఇక దొంగలంతా ఒక్కటే ఆరు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ నుంచి వార్ స్టార్ట్ అయింది. పార్టీలోని దొంగలందరూ ఒకటయ్యారు. బండి సంజయ్ నా మీద వార్ ప్రకటించని చెప్పేసి రాజాసింగ్ నిన్న ఒక వీడియో స్టేట్మెంటు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండు. ఇక దిశ పేపర్లో చూస్తే జీపీఓ పోస్టులకు 3550 మంది క్వాలిఫై. అర్హత సాధించిన 78% అభ్యర్థులు. పరీక్ష రాసింది 5049 మంది. 2-3 రోజులలో నియామక పత్రాలు ఇస్తారట. వెబ్సైట్లో ర్యాంకుల వివరాలు పెడతారట. ఇక 3 నెలల రేషన్ బియ్యం ఒకటేసారి ఇవ్వాలని చెప్పేసి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది కదా, దానికి సంబంధించిన వార్త ఇది. రేషన్ పరేషాన్. ఒకేసారి 3 నెలల బియ్యం పంపిణీపై మల్లాగుల్లాలు. 2 నెలలకే సరిపడా నిల్వలో ఉన్నట్లు అంచనా. వానాకాలం సిఎంఆర్ రైస్ ఇంకా అప్పగించని మిల్లర్లు. ఒకేసారి స్టాక్ వస్తే భద్రపరిచేందుకు డీలర్ల తిప్పలు. కొత్త ఇండ్లు తీసుకుంటే అద్దె ఎలా చెల్లించాలని గగ్గోలు. ఈ పాస్ సాఫ్ట్వేర్తోనూ అనేక సమస్యలు. తూకం, బయోమెట్రిక్లోనూ కొత్త చిక్కులు. రాష్ట్రంలో 1,50,000 మందికి కొత్త రేషన్ కార్డులు. వారికి సన్నబియ్యం సరఫరాపై తొలగని సందిగ్ధం. ఇక మౌనం వీడని కేసీఆర్. కవిత వ్యాఖ్యలపై ఎందుకు స్పందిస్తలేడు? ఎమ్మెల్సీ కామెంట్స్తో పార్టీకి పూడ్చలేని నష్టం. కూతురు అయినందునే చర్యలు తీసుకోవడం లేదా? పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా సైలెంట్గా ఉండడం వెనుక మర్మమేంటి? రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్లో కొనసాగుతున్న చర్చ. గతంలో నరేంద్ర, ఈటల, విజయశాంతిపై క్రమశిక్షణ చర్యలు. ఎమ్మెల్సీకి షోకాజ్ నోటీసులు అంటూ ప్రచారం అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఫామ్ హౌస్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదని చెప్పేసి దిశలో ఒక వార్త చూడొచ్చు. కవిత ఒక చెల్లెని రూపాయి. అన్నా చెల్లెలకు బ్రాండ్ లేదు. వారి గురించి చర్చ జరగాలని నాటకం ఆడుతున్నారు. పదవి కావాలంటే మీ నాయనతో కొట్లాడు. ఆమె మళ్ళీ బీఆర్ఎస్తో కలవడం జరగదు. కొత్త పార్టీ పెట్టడం ఖాయం. దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టి కుండబద్దలు కొట్టాలి. చిట్చాట్ల పేరుతో బీజేపీ జోలికి రావద్దని చెప్పేసి రఘునందన్ రావు కవిత మీద ఫైర్ అయ్యిండు. ఇక హరీష్ రావు ఈటల భేటీ మీద పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఒక సంచలన కామెంట్ ఏమని చేసిండు? ఆపై కేసీఆర్తో మాట్లాడిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్
నిన్న కేసీఆర్ తన ఫామ్ హౌస్లో ఇది హరీష్ రావు ఫామ్ హౌస్లో షామీర్పేటలో కలుసుకొని ఫోన్లో కేసీఆర్తో మాట్లాడు కాళేశ్వరం కమిషన్లో ఒకటే రకమైన జవాబు ఇవ్వాలి, నాన్నగారు నేను బాగున్నాను మీరు బాగున్నారా, అలాంటి జవాబులు మాత్రమే ఇవ్వాలని చెప్పేసి ఒక ఒప్పందం చేసుకురు. వాళ్ళ మధ్యలో పాత బంధం మళ్ళీ బయటపడింది, బలపడింది అని చెప్పేసి ఆయన ఒక సంచలన ఆరోపణలు చేసిండు. ఇక 10 ఏళ్లకు ఉత్తమ చిత్రాలు 2024 గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రకటన. 2014 నుంచి 23 వరకు వచ్చిన సినిమాలన్నిటికీ అవార్డులు ప్రకటించారు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ వార్త చూడొచ్చు. సెల్ ఫోన్ ముట్టను, మీడియాకు దూరంగా ఉంటా, పై చదువులకు అనుమతి ఇవ్వండి, మేనమామకు ఒక కుర్రాడి లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నదట. ఏడాదికి 5.85 కోట్లు జిహెచ్ఎంసీ ఖజానాకు భారీగా గండి. మాన్సూన్ టెండర్లలో గోల్మాల్ అయిందట. గతేడాది అద్దె వాహనాల ఖర్చు 5.40 కోట్లు, ఈసారి 11.25 కోట్లు చెల్లించేందుకు సిద్ధం. ఇంజనీరింగ్ ఆఫీసర్లు బడా కాంట్రాక్టర్లు కలిసి ప్లాన్, సమీక్ష లేకుండానే టెండరు 2 ఏళ్ళు పొడిగించారట. ఇక 100 కోట్లకు పైగా ఘరానా మోసం, అధిక లాభాల ఆశ చూపి 1500 మంది నుంచి డబ్బులు వసూలు. ది పెంగ్విన్ సెక్యూరిటీస్ సంస్థ నిర్వాకం, ప్రాథమికంగా 6,50,00,000 మోసం జరిగినట్లు నిర్ధారణ. జీడిమెట్ల సిఐ మల్లేష్ వెల్లడి. 2.10 లక్షలు ఖరారైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సంఖ్య 2,10,000 మందికి ఇందిరమ్మ ఇండ్లు ఖరారయ్యాయట. వచ్చే నెల 10లోగా మిగతా జాబితా కూడా సిద్ధం చేస్తారట. తర్వాత లిస్టులో 1,05,000 మందికి ఇండ్లు కేటాయిస్తారట. ఏటీడీఏ ప్రాంతాల్లో చెంచులకు 9,200 ఇండ్లు ఇస్తారట. హైదరాబాద్లోని 9 స్లమ్ ఏరియాలలో G+4 భవనాలు కడతారట. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ మేరకు ఒక ప్రకటన చేసిందుకు. నేడు మిస్వరలు గ్రాండ్ ఫినాలే సాయంత్రం 6:30కు ఐటీఎస్లో ప్రారంభమవుతుంది. ఇక సాక్షి వార్తల్లో చూస్తే 1,00,000 మందికి 1,00,000 వరకు జూన్ 2న ప్రారంభం కానున్న రాజీవ్ యువ వికాసం, యువతకు స్వయం ఉపాధి యూనిట్ల పంపిణీకి సర్కారు కసరత్తు. తొలి విడతగా 1,00,000 లోపు యూనిట్ల మంజూరు పత్రాల పంపిణీ. 4 కేటగిరీలకు గాను 2 కేటగిరీల వారికి ఛాన్సు. 50,000 1,00,000 లోపు కేటగిరీలకు కలిపి 1,00,000 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తారట. జూన్ 2 నుంచి రాజీవ్ యువ వికాసం సంబంధించిన వాళ్ళకి ఆ పత్రాలు పంచుతారట. ప్రపంచ సుందరి ఎవరో తేలేది నేడే, తెలుగు సినిమాకు అవార్డుల బలగం. ఈ దఫా మొత్తం రేవంతే సీఎం, ఇందులో ఎలాంటి గందరగోళం లేదు. రేవంత్ రెడ్డి అర్ధరాత్రి కూడా రాహుల్ను కలవగలరు. శిశుపాలుడిలా కేసీఆర్ తప్పులు 99కి చేరాయి, ఇంకా ఒక్క తప్పు మాత్రమే మిగిలింది. కాళేశ్వరం విషయంలో ఎంత పెద్దవారున్నా వదలం, ఆగస్టు 15లోగా ధరణి భూ బకాసురుల చిట్టా తేలుస్తామని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కూర్పు కుదిరినట్టేనా? పిసిసి కొత్త కమిటీలపై భిన్నాభిప్రాయాలు, సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఇచ్చిన అధిష్టానం. 66 మందిలో 40 వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలు. జూనియర్లకు ప్రాధాన్యం ఇవ్వడంపై సీనియర్ల పెదవి విరుపు, పారాచూట్ల నేతలకు ప్రాధాన్యం ఇచ్చారని చెప్పేసి విమర్శలు వస్తున్నాయట. ఇక పరికరాలు లేకే ప్రాణ నష్టం, గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం బాధితురాలి ఆరోపణ. ఫైర్ ఇంజన్లో సరిపడా నీళ్లు లేవు, పైపులకు రంధ్రాలు ఉన్నాయట, కనీసం టార్చ్ లైట్ లేదు, ఆక్సిజన్ మాస్కులు లేవు. అందుకే అగ్నిమాపక సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టలేదు. 6:45కు వచ్చిన 8 గంటల వరకు కూడా ఏం చేయలేకపోయారని చెప్పేసి నిన్న ప్రెస్ క్లబ్లో పెట్టిన ప్రెస్ మీట్లో గుల్జార్ అగ్ని ప్రమాదం జరిగింది కదా మొన్న చార్మినార్ కాడ, ఆ బాధితురాల వాళ్ళ సంబంధించి ఆ కుటుంబానికి సంబంధించిన ఆమె మాట్లాడింది. ఇక స్వేచ్ఛలో చూస్తే ఆపరేషన్ సింధూర్ ముగియలేదు, పాకిస్తాన్కు చుక్కలు చూపించాం, నిద్రలేని రాత్రులు మిగిల్చాం, ఆపరేషన్ సింధూర్తో మేక్ ఇన్ ఇండియా సత్తా చూపాం, మన సైన్యం పనితీరు ప్రశంసనీయమన్న ప్రధాని మోడీ. పాకిస్తాన్ వేడుకుందట, ప్రపంచ దేశాల ముందు పాక్ మోకరిల్లింది, భారత్ దాడులను ఆపాలని కోరింది, అందుకే ఆపినట్టున్నారు మరి మోడీ గారు, ట్రంప్ గారు చెప్పినందుకు కాదు. ఇక నోట్ల వర్షం, ప్రభుత్వ ఇంజనీరింగ్లో నోట్ల కట్టలు, విజిలెన్స్ అధికారుల రాకతో షాక్, కిటికీలోంచి నోట్ల కట్టలు బయటకు విసిరేసిరు ఒడిశాలోని భువనేశ్వర్ల. ఎల్ఎన్టీ కహాని, బీఆర్ఎస్ పాలనలో ఒకలా, కాంగ్రెస్ హయాంలో మరోలా, కాంక్రీట్ పరిస్థితి అంచనా, మెటల్ గేట్ల మందాన్ని కొలవడం, సీపేజ్ కోసం జియోటెక్నికల్ టెస్టులు, 2 పియర్స్ మధ్య నీటి ప్రవాహం, బే ప్రాంతంలో 3D స్ట్రెస్ అనాలిసిస్, బ్యారేజ్ పటిష్టతను అంచనా వేయడానికి పారలాల్
సీస్మిక్ టెస్ట్, రాఫ్ట్ కింద పడిన బుంగల కోసం జియో ఫిజికల్ స్టడీ, అధికారుల మీద చర్యలకు రంగం సిద్ధం, కాళేశ్వరంపై విజిలెన్స్ నివేదిక, డిజైన్లకు అనుమతి లేవన్న ఎన్డీఎస్ఏ, జియోలాజికల్ ప్రొఫైల్ స్టడీస్ చేపట్టలేదని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు. ఇక నేడే గ్రాండ్ ఫినాలే, మిస్ వరల్డ్లో సెమీఫైనల్ 40 మంది సెమీఫైనల్కి పోయారు. అందులో ఈరోజు ఎవరు ఫైనల్, ఎవరు మిస్ వరల్డ్గా ఎంపిక కాబోతున్నారు, గెలవబోతూ ఉన్నారు అని చెప్పేసి ఈరోజు సాయంత్రం 6:30 తర్వాత తేలనుంది. దళిత బంధు మీద విచారణ చేయాలి, 3,884 కోట్ల ప్రజాధనం వృధా చేసిరు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసిరు. ఇక ఫ్యామిలీ డ్రామా, డాడీ డాటర్ సిస్టర్ బ్రదర్ గేమ్ ఆడుతున్నారు, అందులో మేము సూత్రధారులం పాత్రధారులం కామని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వాన నీటిలోనూ కాసుల వేట, మాన్సూన్ సహాయక చర్యల టెండర్లలో గోల్మాల్, 9 మంది ఇంజనీర్లతో కలిసి అధికారుల మీలాకతు, కోట్ల రూపాయలు టెండర్లు అంటే రెన్యువల్ చేసి 2 నెలలకు పెంచిరని చెప్పేసి ఒక ఆరోపణ. ఇక ఇద్దరం ఒకటే చెప్దాం, అల్లుడు లేదంటే ఇబ్బందులు వస్తాయి. ఫామ్ హౌస్లో కేసీఆర్ హరీష్ భేటీ, ప్రాజెక్టు నివేదికలు జీవోలపై అధ్యయనం, సమగ్రమైన నోట్ తయారీలో నిమగ్నం, 2-3 రోజుల్లో హరీష్ ప్రజెంటేషన్. ఇక ఆ బంధం మళ్ళీ చిగురించింది. హరీష్ రావు ఈటెల షామీర్పేటలో భేటీ, మామ కేసీఆర్తో ఫోన్ మాట్లాడించిన అల్లుడు, నోటీసులు రాగానే ఒక్కటైన కేసీఆర్ ఈటెల, కేసీఆర్ కారణంగానే బండి సంజయ్ అధ్యక్ష పదవి ఊస్ట్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక గద్దర్ అవార్డులు 2014 నుంచి 23 వరకు వచ్చిన సినిమాలకు గద్దర్ అవార్డులు ఇచ్చారు, ప్రకటించారు, త్వరలో ఇవ్వబోతున్నారు. కవిత ఎపిసోడ్పై మానిటరింగ్, క్షుణ్ణంగా స్టడీ చేస్తున్న హస్తం పార్టీ, బీఆర్ఎస్కు డ్యామేజ్ అవుతుందా అని ఆరా, కవిత లీకుల కోసం ఆసక్తిగా ఎదురుచూపు, ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్న స్పోక్స్ పర్సన్స్. పేదలకు ఇందిరమ్మ భూములు, గత ప్రభుత్వం అసైన్డ్ భూములు ఆక్రమించింది, వాటిని స్వాధీనం చేసుకొని పేదలకు ఇస్తాం, ప్రతిపక్ష ఎమ్మెల్యేల లిస్టును కూడా పరిగణలోకి తీసుకున్నాం, కాళేశ్వరం ప్రాజెక్టులో ఎల్ఎన్టీదే తప్పు అంటే కేసీఆర్ ఇల్లది లేదా తప్పు, ఒక్కొక్కరు ఒక్కొక్కరిగా కామెంట్ చేస్తారా. అధికారులు ఏరి, ఐటీడీఏల్లో మార్పు ఎప్పుడు, నిధుల లేమి, నిలకడలేని నిర్ణయాలు, బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన ఐటీడీఏలు, కాంగ్రెస్ హయాంలోనూ అదే పరిస్థితి, సరిగ్గా పనిచేయని 29 శాఖలు, ఆదివాసీలకు తీవ్ర అన్యాయం, అధికారులు లేక పనులన్నీ పెండింగ్లో ఉంటున్నాయంటే తాత్కాలిక బాధ్యతలు కొందరికి అప్పగించినా కూడా ఉపయోగం లేదని చెప్పేసి ఒక వార్త మనం స్వేచ్ఛలో మెయిన్గా చూడొచ్చు. ఇవి ఈరోజు ప్రధానంగా అన్ని పేపర్లలో మనం గమనించినటువంటి హెడ్లైన్స్. ఇక డీటెయిల్స్